అరే ఏంద్రా నువ్వు ఏం చెడగొడుతున్నావు అన్న గుండుసిపోయింది అన్న గల్లా పట్టాయి అవి పట్టాయి అన్న ఇగో అంతే ఓపెన్ ఉండి మాట్లాడు అన్న దగ్గరికి బిస్కెట్ దారా బిస్కెట్ ఫ్యాన్స్ శ్రావణ్ గారు ఇట్లా పోయిన ఇదే రేంజ్ ఇట్లా పోయిన ఇదే రేంజ్ అప్పుడైనా ఇప్పుడైనా గదే రేంజ్ ఇప్పుడైనా గదే రేంజ్ ఏం మాట్లాడుతున్నారా ఏందన్నా నువ్వు అందరూ శాపం కాదు మింగి పడే నీ మీద ప్రాంకులు చేస్తే నేను నీ మీద చేసిన అర్థమైందా విశాఖంలో ఇలాంటి కొడుకులు ఏమన్నా తెలుసా శాతాగాడి కొడుకులు ఆల్రెడీ తమ్ముడు వీడియో చేసిన అరే ఏంది ఎన్ని లక్షల చిల్లర పోయింది ఈ తమ్ముందే కదా అమ్మ సెంటిమెంట్ కొట్టలేదు అమ్మ సెంటిమెంట్ కొట్టి అందరికి ఆయింట్మెంట్ పెట్టేసినాం అనుకో అయ్యా సరే తమ్ముడు ఏం లేదు ఒక క్వశ్చన్ చెప్తాడు ఆన్సర్ చెప్పాలి చెప్తా ఆన్సర్ మేము చెప్పాం మా కంటెంట్ జెన్యూన్ ఉంటుంది కానీ ఏంటంటే కొన్ని ఇప్పుడు అమ్మ గురించి అని చెప్పిండు అట్లా నాన్న గురించి అయితే క్వశ్చన్ అయితే వేయం కానీ కొద్దిగా పర్ఫెక్ట్ తీసుకున్నావు కదా చెప్తావా పర్లేదు కూర్చోరు అంటే ఏం అనుకోకూడదు కానీ చెప్తాడన్నా అరే కానీ వీడియో ఎప్పటికప్పుడు నవ్వుతాము సరే క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే తమ్ముడు ఏం చేస్తారు అన్నా ఏం చేస్తారు హాయ్ బ్రో గానిరా బ్రో ఏం చేస్తున్నావు మీరు గానికింది ఏం ఫాలోవర్ కేంద్ర ఫాలోవర్ అట్ట మన వీడియోలు తీసుకుంటా అన్న గుర్తుపట్టినావు అన్న ఓళ్ళని ఓళ్ళు అంటున్నావు నువ్వు బ్రో అసలు గుర్తుపట్టినావు గుర్తుపట్టేది పోరాని ఏం అడుగుతున్నాడు ఏం అడుగుతలేమన్నా మరి కామారెడ్డి దోమకొండ అనుకున్నా అనుకున్నా చెప్పేది అరే ఏంద్రా నువ్వు ఏం చెడగొడుతున్నావు ఏమ్రా నువ్వు వీడియోలు తీస్తున్నావా తీస్తారన్న తీస్తాం ఏమైంది గల్లెగరేస్తున్నావు అన్న గుండుసిపోయిందన్న గల్లా పట్టాయి ఇప్పుడా పోయి ఛాతీ వచ్చు అన్న అది కాదు అరే అన్న అన్న ఇగో పార్క్ కదా షూట్ పర్పస్ వచ్చినాం షూట్ చేసుకుంటున్నాం తమ్ముడు మీకు ఏమన్నాం ఆల్రెడీ కామారెడ్డి ప్రాంక్స్ మా ఐడి ఉంది పోరాటోళ్ళు రా అన్న సండే అన్న సండే అయితే ఉండదు వీడియోలు చేసుకుంటారు ఆడుకుంటారా బాయ్ నువ్వు ఎందుకు గెలుపుతున్నావు వాళ్ళని అరే అన్న వీడియోల కోసం గాలని ఎందుకు ఖరాబ్ చేస్తున్నావురా జోక్ కంటెంట్స్ మై కామెడీ ప్రాంక్ ఛానల్ ఉంది అన్న కావాలంటే సెర్చ్ చేసి చూసుకోనా నువ్వు ఏది కామారెడ్డి దగడ్ షావర్ అంటారు నీకా దగడా దగడు పుట్టిస్తే అందరికి అన్న దగడు కాదన్నా అంటే నాకు సాకోక ఇలాని కూడా దగడ అనుకుంటా నేను వెనక చూపించుకుంటావారా ఇక అది కాదు ఇక అన్న మా వీడియో మేము చేసుకుంటున్నాం మీరు కొంచెం పక్కన ఏం వీడియో రా ఇది ఏంది ఏందంటే ఏంది వీడియో అరే మళ్ళీ పార్క్ మాట్లాడు అన్న దగ్గరికి అది కాదు అంటే ఇట్లా అంటున్నాం తిరుగురా కూర్చో తమ్ముడు కూడా కూర్చో ఆగన్నా లొల్లి పెట్టుకుందాం
అరే ఎంతసేపు రాబాయ్ అది కాదు మ్యాటర్. ఆ తమ్ముడు అరే వీడియోలు తీసుకుంటా అన్న నా ఫాలోవర్స్ వాళ్ళు నా ఫాలోవర్స్ వచ్చి అడుగుతుర్రు. ఆల్రెడీ అడిగినావు గారా, ఇంకా 10 సార్లు అడుగుతావా? అయ్యో మేము చిన్నోళ్ళమే, మీకంటే చిన్నోళ్ళేమన్నా మాటతో చెప్తున్నాం అన్నయ్య. మాది కూడా కామారెడ్డి, బాగుపడాలి చెప్తున్నామన్నా. క్వశ్చన్లు అడుక్కుంటా జీవితాలు ఖరాబ్ చేస్తున్నారు. మంచిగా అడుగు, క్వశ్చన్లు ఏమన్నా అడిగేది ఉంటే. అన్న సరే వీళ్ళెవరన్నా? వీళ్ళెవరు? నా తమ్ముడు రా. మీ తమ్ముడా? మీ తమ్ముడిని అడుగు, నా గురించి చెప్తా. మీ తమ్ముడిని అడుగు. బ్రో మన కంటెంట్ నా ఫాలోవర్. మా కంటెంట్ ఎట్లుంటది? బాగుంటది చెప్పు కదా. మళ్ళీ ఏంటి సైలెంట్ ఊకున్నావు? అన్నకు రెస్పెక్ట్ అన్న ఎవ్వరు ఏం మీరు అడిగేది కరెక్ట్ ఉంది. అన్న మీదకి చేసి ఆల్రెడీ అన్ననే ఫస్ట్ చేసేసిండు మీద. బరాబర్ వేస్తాం రా బాయ్, బరాబర్. అరే లొల్లి పెట్టుకుంటా వీడియోలు తీస్తారా? అరే వీడియోలు తీసేటప్పుడే లొల్లి పెట్టురా బాయ్. అరే నేను మాట్లాడుతున్నా కదా, వస్తలేదా అన్న? ఒక్క నిమిషం, 2 నిమిషాలు కూర్చొని అన్న మాది వేరే ఊరు కాదు. ఆల్రెడీ నీ చూడు కామెడీ ప్రాంక్ ఛానల్ ఉంటది, యూట్యూబ్ కూడా దగడ్ శ్రావణ్ అని ఉంటది. అది దగడే గానీ ఏం దడ పుట్టాడు కానీ ఏదో మాది క్యాజువల్ జోక్ కంటెంట్స్ ఇస్తాం భయ్యా. ఆల్రెడీ మీ తమ్ముడు దగడు ఈడనా? దగడు దగడు శ్రావణ్ దగడు. కూర్చో అన్న, కూర్చోండి. నేను ఒక మంచి దగడని మాట్లాడకన్నా. ఇగో మీరు పెద్దోళ్ళు ఫ్యాన్స్, నువ్వేంద్రా దగడ దగడని కొత్తగా చెప్పుకుంటున్నావు? అరే పాకలే గారా దేశుడు కాదురా భయ్. అరే అన్న అసలు మీరు ఎందుకు వచ్చిరన్న? ఫాలో ఉన్నాడంట నా ఫాలోవర్. వచ్చినాక షేక్ హ్యాండ్ ఇస్తుండు, మళ్ళీ మీకేమైతుందన్న? ఇచ్చేది అన్న నా ఫాలోవర్ రాబోయాడు. అన్న మీ తమ్ముడు అయితే మీ ఇంట్లో గల్లెకి రేకు రాబోయే నాకు చిర్రు అంటుందిరా. రే నువ్వు దగడ శ్రావణ్ కాదురా రే, బొంగుల శ్రావణ్ చేస్తా. అర్థమైందా? చెప్పురా నువ్వు కూడా పక్క జరుగు. అరే ఉండరా ప్రకాష్ జరుగు. ఏంద్రా అనేది ఇట్లా ఎగరేస్తున్నావు? అట్లా దగడు సాయాన్ అంటే ఒక్కడే ఉండాలి. నువ్వేంద్రా మళ్ళా కొత్త అన్న తమ్ముని కాబట్టి, అన్న తమ్ముని కాబట్టి మనం లొల్లి పెట్టుకుందామా అంటే ఏదన్నా ఉంటే అన్న ఒక్క నిమిషం. అరే ఆవరా బ్రో, ఎందుకు లొల్లి? ఒక్క నిమిషం అన్న. ఏమన్నా ఒకసారా? నువ్వు నా ఫాలోవరా నా హేటరా? వాళ్ళ మీద చేస్తున్నావు మళ్ళా. అరే చెప్పరా చాక్లెట్ బిస్కెట్ దారా బిస్కెట్ వీడియో తీసుకుంటున్నాం అన్న. వాళ్ళకి అది నా వాళ్ళకి వాళ్ళని ఏమనకూరు. వాళ్ళు మా ఫ్యాన్స్ అన్నాడు. నువ్వు గల్లెగరే నువ్వు వీడియో తీసుకో, ఏమన్నా వేసుకోరా. గల్లెగరే చిర్రు అంటుంది. గల్లెగరే గల్లా దించేసి మాట్లాడుతున్నా. ఇది లెక్కనా? అది కారా? ఇగో శ్రావణ్ గారు ఇట్లా పోయిన ఇదే రేంజ్, ఇట్లా పోయిన ఇదే రేంజ్. అప్పుడైనా ఇప్పుడైనా అదే రేంజ్. ఈ కాలు నీదే, ఈ కాలు అంతే. పుష్పనే నాది అంట, నా పోరాగల్ అంట, ఇటుకలు తెంగే అంట. ఖాళీ జరిపేసారు అన్న. ఇట్లా చెప్తారో మేము కూడా చూస్తాం. ఇట్లా నువ్వు జరుపుతాం. ఎట్లా నువ్వు నువ్వెందుకు చెప్పినా? అరే నీ మాట ఎట్లుంది? అరే ప్రకాష్ నీకేమన్నా నీ మాట ఎట్లా మంచిగా చెప్తున్నా. అరే వీడియోలు చేసుకోండి, ఏమన్నా వేసుకోండి. మళ్ళా గల్లెగరేస్తుంది ఎంత రాబాయి? బిస్కెట్ గడు ఉన్నాడేం రాడు? బిస్కెట్ అరే ఇది ఒక చాక్లెట్ ఆడు బిస్కెట్. చాక్లెట్ బిస్కెట్ సుతిల్ బాంబు ఏదైనా ఉంటది. ఒకటే వీడియోలు తీస్తున్నాం తమ్ములతోటి. తమ్ముడు వీడియోలు తీస్తున్నామా లేదా? నిమిషం ఆగే లొల్లి పెట్టుకుందాం అంటే తర్వాత బరాబర్ పెట్టుకుందాం. మాది కూడా కామారెడ్డి, మాది కూడా కామారెడ్డి అన్న. మీరు కూడా పక్క చెప్పురా. మీది కూడా పక్క కామారెడ్డి.
మీకు అన్న నువ్వు ఆల్రెడీ పెద్దోనివి. మా పొలంలో పని మనుషులు కావాలరా బాయ్, గడ్డి వీక్తున్నా మంచిగానే అత్తవేం కాదన్నా అవసరం అన్ని కూడా కట్ చేస్తాం, తలకాయలు కట్ చేస్తాం, చేతులు కట్ చేస్తాం, కాళ్ళు కూడా కట్ చేస్తాం. ఉడుగున్నారా అవు తమ్ముడు నువ్వు సంబంధం అన్న నీ పేరు ఏం పేరు అన్న జరుపు సరే అన్న అన్న నా పేరు శ్రావణ్ అన్న. అన్న నీ పేరు బానా? నా పేరు శ్రావణ్ అన్న. అయితే ఇల్లు మేము ఏంటంటే చిన్న ప్రాంక్ చేద్దామని వచ్చి కూర్చున్నాం అన్న. క్వశ్చన్స్ అడుగుతాం, కాలేజ్ పర్సనల్ మీద క్వశ్చన్లు అడుగుతాం. అట్లా అడుగుతున్నాం. అడిగితే వచ్చి మీ తమ్ముడు కూడా నన్ను గుర్తుపట్టిండు, మాట్లాడిండు, మళ్ళీ షేకండి ఇచ్చిండు. మీకు ఏమి ఇబ్బంది అవుతుంది అన్న? మీరు ఎందుకు అన్న ఎంత ఇష్యూ చేస్తుర్రు? అన్న నీకు బ్యాడ్ ఏమో అనిపించిందని? అది కాదు, వీళ్ళు కూడా నేటి బాల రేపటి అర్థమవుతుందా? వేరే ఉంటారు కదా పెద్దోళ్ళ మీద, అసంటోళ్ళ మీద ఒక మాట చెప్తుండ్రా అన్న. మంచి బ్యాడ్ కంటెంట్ కాదన్న, మంచి కంటెంట్ మాకేం తెలుసు అబ్బాయి. వీళ్ళు కరెక్ట్ మనం కరెక్ట్ ఉన్నాం, వాళ్ళే కరెక్ట్ లేరు, మీదికి వస్తుర్రు మొత్తం. బరాబర్ కరెక్ట్ ఉన్నాం రా మేము కూడా అన్న, మంచిగా ఉన్నాం మేము కూడా. ఫుల్ వేసిరా అంతే. అందుకే అరే అన్నయ్య ఫుల్ లొల్లీలు మనకు అక్కర్లేదు, ఒక 2 నిమిషాలు మాట్లాడతా. మళ్ళీ మంచి చెప్పు అన్న వాళ్ళకి కంటెంట్ ఏందో అన్నకు అర్థమైతే చేయి చూపియాకు. ఒక్క నిమిషం అన్న. అమ్మ ఊపున కొద్ది మొత్తం మాట చెప్పేది నాన్న. అరే నీకు వేస్తారు, అరే బయటికి పడుతుంది గిడా వేస్తా. ఇప్పుడు నేను కూడా నారా అర్థమైంది దానికి. అయ్యో నన్ను కొట్టు అన్నయ్యో అన్న ఒకటి ఉంటే నువ్వు అన్న లాంటి లెక్క నేను చెప్తున్నా, నేను తమ్ముడిని. ఇప్పుడు నిన్న ఒక మాట అన్నా. ఏం మాట్లాడుతున్నా? ఏం చేయను చేస్తా దాని తమ్ముడు. అరే మీకు మధ్య మీ వానికి సందా ఇస్తావా? గుద్దంతా వాళ్ళ కూర్చోమంటావా? అసలు ఇది ఏంది? ఇది ఏంది? లంజపూకి వేసాము. మన కంటెంట్ ఎట్లుంటుంది నీకు తెలుసే కదా. అది కాదు, కంటెంట్ తెలిసిన తర్వాత కూడా మళ్ళీ మీ అన్న వచ్చి మాట్లాడేంది అసలు చెప్పు. అరే నువ్వు నీకు ఎన్ని రాలేవురా? 8 లక్షల వ్యూస్ నీకు వచ్చినాయి. ఇంతో ఏది రోటర్ ప్యాక్లా చేద్దామని క్యాకలుగా వచ్చిన మీరు కూడా చేస్తాను వచ్చిర్రు. మళ్ళీ ఏం రాబాయ్ అన్న అట్లా మాట్లాడుతుండు? అది కరెక్ట్. చిన్న పిల్లలు కాకపోతే అది కాదు తమ్ముడు. కంటెంట్ అన్నకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది. నాకు నేను ఎందుకు నీ మీకు కోపడ్డా అంటే అన్న మీదకి మాట్లాడుతున్నా అట్లా కోపడ్డా. రుబాబ్ అంటే అది కాదు తమ్ముడు, ఫ్లాగ్ వేరే ఉంటది అర్థమవుతుందా? చిన్న చెరువులు నేను చాపని కాదు మింగి పడే. ఏందో మంచిగా సరే పోతున్నా ఎప్పు 2 నిమిషాలు చూస్తాయి మంచిగా ఎప్పుడు. అదే మన గురించి అరే మీరు మొత్తం ఇవే ఎక్కడారా మీతో? అరే పోరా అంటే అర్థమైతలేదా? ఏం రా మీ ఓన్కి చెప్తే అర్థమైతలే. అవరా పిచ్చోడా ఆడు లేకపోతే చేసుకుంటా పిచ్చోడు అయిపోయిందా? మరి ఏం లేదన్న. అరే మీ ఓన్కి సంధానించిన కొద్ది మూతబారి చేస్తుండేమ్రా. ఆడు ఏమనుకుంటున్నాడు? ఆడు ఎప్పుడు అందరి మీద ప్రాంకులు చేసి జగడ్స్ రా అది ఇది అనుకుంటా మొత్తం దగడ అనుకుంటుంటా. అరే ఏంద్రాని అమ్మ ఏం చేస్తారు? ఏం చేసాం చెప్పు. కాంప్రమైజ్ నువ్వు ఎంత మంచి చేస్తున్నావు? నువ్వు ఏ మాటలు ఎట్లున్నాయి? ఆ మాటలు ఎట్లున్నాయి చెప్పు.
అన్న ఏం లేదు అన్నయ్యో కరెక్ట్ చెప్పు నీ మాటలు ఎట్లున్నాయి ఆ మాటలు ఎట్లున్నాయి. సరే అన్నయ్య అయిపోయింది, అందరూ ఒకటే తీరు ఉంటారు అన్న, కొంచెం మనకి అర్థం అయితే లేదు నేను చెప్పేది. నీకు నువ్వన్న అర్థం చేసుకో, నా పెద్ద మనసు పెద్ద మనసు తోటి అర్థం చేసుకో. నువ్వు వచ్చినావు, మేము వీడియోలు తీస్తున్నాం, కానీ ఫస్ట్ నువ్వే చేసేసినావా? అయినా మేము మిమ్మల్ని అంటున్నామా? అరే చేసినా అంటాడు, ఎట్లా మాట్లాడుతున్నా? సరే అన్న అవన్నీ తీసి పెట్టన్నా. చిన్న పెద్ద తెలియదా? చిన్నోళ్ళ మీద వీడియోలు తీస్తున్నా అంటున్నా, మళ్ళీ పెద్దోళ్ళకి ఎట్లా ఇజ్జత్ అని తెలియదు ఆరా మేము అని తీసి పెట్టి అన్నయ్య మా గల్ల ఇచ్చేది మీద. అరే నువ్వు అరే అన్న ఏందన్నా నువ్వు ఏంది కాంప్రమైజ్ బ్రో? నాకు ఏం అర్థమైతే వచ్చి గల్ల ఏంది బ్రో చింపేసి కొడతారా? మళ్ళా కొడతారా? ఏంది చెప్పు మళ్ళీ. మా తమ్ముడే కాదురా, నేను కూడా నీ వీడియోలు చూస్తా, అర్థమైందా? నా తమ్ముడే కాదు, నేను కూడా చూస్తా నీ వీడియోలు. అందరూ నీ మీద ప్రాంకులు చేస్తే నేను నీ మీద చేసిన, అర్థమైందా? అరే తమ్ముళ్ళు మీరు కూడా ఏం రాబోయే కూర్చోరా మీరు కెమెరా చూడు, జరుగురా కెమెరా చూడు. అన్న ఇంకా ఇది పార్క్ కాబట్టి వాళ్ళ షూట్ల వాళ్ళు వచ్చారు కావచ్చు నేను అనుకుంటున్నా. నువ్వు అందరినీ చేస్తావు కదా, నేను నీ మీద నేను చేద్దామని. అరే అంతా మీ ప్లాన్ మా తమ్ముడు కలిసి చేసినాం, అర్థమైందా? అట్లా వాళ్ళు కెమెరా పెట్టారు కనిపిస్తలేదు. అరే చూసుకోరు, కావాలంటే కెమెరా చూసుకో. అన్న మీరు కూడా చెప్పాలన్నా. అరే సారీ కొత్త కొనిస్తుంది మొత్తం కొట్టిరు అన్న. ఇంకా మాట్లాడి అది కాదు, ఎందుకు దాకా ఛాతీలో తగ్గింది కానీ అది కాదు బ్రో, అది కాదు. నేను ఏమంటున్నా అంటే నేను వీళ్ళందరూ తమ్ముళ్ళని ఫాలోవర్ నాకు తెలుసు తెలుసు కదా, నేను కూడా చూసిన మీ వీడియోలు సూపర్ వస్తున్నాయి, మంచిగా వస్తుంది కదా. అట్లనే మేము కూడా తెలియకుండా వీడియో చేద్దామని చేసినాం అంతే. సరే అన్న పోనీ నేను అట్లేం లేదు అన్న, ఒకసారి గల్లీ వేసుకోవచ్చా అని. అరే నేను ఎగరేస్తా జగడ్స్ రావన్. మనం అందరి మీద ప్రాంక్ చేస్తాం కదా, అన్ననే చేస్తాడు మన మీద ప్రాంక్ చేసిండు. కెమెరా చూసుకో అన్న చెప్పేసి అన్న జర చేస్తున్నావు కదా, ఈసారి అందరినీ నువ్వు చేస్తున్నావు కదా, ఒకసారి నేను చూత చేస్తే ఎట్లుంటుంది అని చేద్దామని నీకు చూత చేసిన. సేమ్ లేదు అన్నయ్య మన మీద ప్రాంక్ చేసి. నేనైతే రియల్ గా నా లైఫ్ లో ఇటువంటి ప్రాంక్ అయితే చేయలేను. నేను రియల్ గా నా లైఫ్ లో ఎంత డే ప్రాంక్ చేయలేను, కానీ నా మీద తమ్ముళ్ళు అరే మస్తు మోసం చేసిరా మీరు. డల్లుగా ఏందన్నా? నేను అందరినీ నాకు ఈ రోజు విచిత్రం అనిపిస్తుంది. లైట్ తీసుకో, బాధ ఉందా? కావాలంటే నన్ను కొట్టు, ఒక దెబ్బరా పడతా. లైట్ తీసుకోతమ్మి, నా మాట వింటావా? అయినావా? సరే అని ఒప్పుకుంటున్నా, ప్రాంక్ చేసిరు. ఓకే లైట్ తీసుకో. సో గైస్ నా మీద అయితే ప్రాంక్ అయితే వేసిరు అన్న వాళ్ళు. సో మీరు ఏమని చెప్పాలనుకుంటే ఎప్పుడు లైక్ కామెంట్ చేయరని ఏమన్నా చెప్పేసారు బ్రో. లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.